బ్రిటిషర్స్ మనల్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలో 1915, 16, 17 ఆ కాలంలో విపరీతంగా భారతీయ సైనికుల్ని బ్రిటిష్ సైన్యంలో చేర్చుకుంది. ఆ సమయంలో నీరు కోసం, ఆహారం కోసం, మిగతా యుద్ధ సామాగ్రి కోసం భారతీయుల దగ్గరే కోట్లాది రూపాయలు వసూలు చేసింది. పన్నుల రూపంలో కావచ్చు, అప్పుల రూపంలో కావచ్చు. ఆ సమయంలో అంటే 1926వ సంవత్సరంలో మధ్యప్రదేశ్కి చెందినటువంటి వ్యాపారి అయినటువంటి సేట్ జమ్మాలాల్ రుతియా ఆయన 1937లో చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత ఆయన కొన్ని పత్రాలన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకొని ఉంచుకున్నాడు. ఆ పత్రాలు కొన్ని వాళ్ళ మనవలకి దొరికాయి. ఆ దొరికినటువంటిలో 1916లో ఆ సమయంలో ఆయన 35,000 రూపాయలు ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పిచ్చాడంట. దానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా వాళ్ళకి దొరికాయి. అవి దొరికితే వాళ్ళు ఏం చేశారంటే అంతర్జాతీయ చట్టాలను ఉపయోగించుకొని బ్రిటిష్ దగ్గరికి వెళ్ళి బ్రిటిష్ కోర్టులోనేమొచ్చేసి ఈ కేసు ఫైల్ చేశారు లాయర్ల ద్వారా. బ్రిటన్ కోర్టు ఏమొచ్చేసి చూసిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వంకి ఆదేశాలు ఇచ్చింది దీనికి సంబంధించినటువంటి అప్పులు చేశారా లేదని చెప్పి. బ్రిటిష్ వాళ్ళు అప్పుడు అవన్నీ దోచుకున్నారు కదా, అవన్నీ మొత్తం ఎంక్వైరీ చేస్తే అప్పు ఇచ్చినట్లుగా ఉంది. ఆ అప్పు తీర్చినట్లుగా మాత్రం లేదు. అయితే అప్పు తీర్చినట్లుగా లేదు కాబట్టి ఇప్పుడు ఆయన మనవళ్ళకి ఎవరైతే ఇప్పుడు ఆ మనవళ్ళు ఉన్నారో ఆ మనవళ్ళ ఇప్పుడు కేసు వేశారు కదా, వాళ్ళు వినయ్, వివేక్ రుతియాలు. ఇప్పుడు వీళ్ళిద్దరేమొచ్చేసి నిన్న సోమవారం రోజు విషయం చెప్పారు. బ్రిటన్ ప్రభుత్వం ఒప్పుకుంది అంతర్జాతీయ చట్టాల ప్రకారం అప్పు తీర్చడానికి అని చెప్పి. అయితే ఎంత అయింది? 109 సంవత్సరాల క్రితం 35,000 రూపాయలు ఇస్తే ఈరోజు కొన్ని వందల కోట్ల రూపాయలు అయ్యిందంట. కానీ అది ఎన్ని కోట్లు అయిందనేది ఇంక లెక్క వేస్తున్నారు. దాని అసలకి వడ్డీ, ఈ వడ్డీలు ఇవన్నీ చక్ర వడ్డీలకి భూచక్ర వడ్డీలు ఉంటాయి కదా, ఆ విధంగా ఇవన్నీ లెక్కలేసరికి కొన్ని వందల కోట్ల రూపాయలు అవుతుంది అది. సో ఇంకా ఎంత అనేది తేల్చలేదు. అలా తేల్చిన తర్వాత పన్నులు తీసుకోగా మిగతా డబ్బుని మళ్ళీ మనకి ఇస్తారు. కానీ ఇదంతా ఒక ప్రాసెస్. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇది గొప్పదే. కానీ ఈ లెక్కనైతే భారతదేశానికి బ్రిటన్ ఎంత ఇవ్వాలో, అంటే ఒక వ్యక్తికే ఇన్ని వందల కోట్లు ఇవ్వాల్సి వస్తే మన దగ్గర దోచుకున్నటువంటి సొమ్ముతో ఈరోజు బ్రిటన్ మొత్తాన్ని మనకి ఈరోజు ఇచ్చేసినా కూడా తక్కువే.